అందరికీ నమస్తే అండి. మరి తెలుగు రాష్ట్రంలో ఉన్న సినీ పరిశ్రమ నేతలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నా పేరు మాస్ మెహర్ బాబా. సినిమాలో అయితే మాస్ మెహర్ బాబా. మరి నేను పొలిటికల్గా ఉంటాను, జర్నలిస్ట్గా ఉంటాను. పొలిటికల్లో అయినా జర్నలిస్ట్గా అయినా నన్ను రెబల్ మెహర్ బాబా అంటారు. మరి మరి నా గొంతు కూడా కొంచెం బాగలేదండి. అయితే విషయం, ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ పరిశ్రమలో ఇవాళ చాలామంది ఇలాగే ఈరోజు ఇప్పుడు మనం చూస్తున్నాము. మన పాకీజీ గారిది నాకు వార్త రాగానే నేను దాన్ని చూసి మరి తట్టుకోలేక, ఆ పరిస్థితి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఆర్టిస్టులకు రాకూడదని దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ వార్తని వెంటనే వార్త రూపంలో నా డెమోక్రసీ పేపర్లో పెట్టడం జరిగింది. మరి నా గ్రూపులో సీఎం గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అదేవిధంగా మంత్రులు చాలా మట్టుకు ఉన్నారండి. మరి ఎమ్మటనే నేను దాన్ని దాన్ని చిత్రీకరించి వార్త పెట్టడం జరిగింది. దాన్ని సీఎం గారు చూశారు, పవన్ కళ్యాణ్ గారు చూశారు, ఇంకా మంత్రులు కూడా చూశారు. కాబట్టి మరి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు చాలా మనం చూసి ఉన్నాము. కొంతమంది హాస్పిటల్లో ఉంటాము, కొంతమంది మరి ఇలాగే పాకీజా గారి లాగా. ఇప్పుడు పాకీజా గారు అంటే చాలా సినిమాల్లో, అదేవిధంగా ఒక సినిమాలో చూస్తే మనం మోహన్ బాబు గారిది అసెంబ్లీ రౌడీయే కదా, అది అసెంబ్లీ రౌడీలో కూడా మరి బ్రహ్మానందం గారితో పాటుతో మంచి యాక్టర్గా నటించారు. కాబట్టి ఇవాళ అంత మంచి యాక్టర్కే ఇవాళ ఈ రోజున మరి అటువంటి పరిస్థితి వస్తే ఇవాళ మరి ఆమె చెప్పుకున్నారు, తమిళ రాష్ట్రాల్లో ఇండస్ట్రీ పట్టించుకోలేదని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మరి తెలుగు రాష్ట్రంలో తెలంగాణ సినీ పరిశ్రమకైనా పట్టించుకొని ఉంటే ఈరోజు ఇక్కడ వరకు అసలు ఆమె రావని అవసరం లేదు. కాబట్టి అదేవిధంగా చెప్పి ఉన్నారు, మరి మాకు తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి గారు కానీ వారి ఫ్యామిలీ గారిని మమ్మల్ని బాగా ఆదుకున్నారని చెప్పారు. నిజంగా మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ఆర్టిస్ట్గా, ఒక జర్నలిస్ట్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి. కాబట్టి మొన్న ఒకరోజు మరి పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో మరి పాకీజా గారిని కలవటం, మరి పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా కానీ ఆఫీసు నుంచి వారు ఫోన్ చేయటము, మరి పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు నుంచి కూడా మరి ఆర్థిక సహాయం 2 లక్షల రూపాయలు అందిస్తే మరి ఆ ఆనందాన్ని నిజంగా మనం చూస్తే మనకు అర్థమవుతుందండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మరి సినీ ఆర్టిస్టుల్లో మరి ఇటువంటి స్థితిలో వచ్చినప్పటికైనా ఆర్థిక సహాయము తక్షణమే స్పందించి ఆర్థిక సహాయము అందించినందుకు మరొకసారి మా మూక్పజగలం డెమోక్రసీ పేపర్ నుంచి కూడా అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఒకసారి ఆమె పాకీజా మరి మాట్లాడే మాటలో మనం ఒకసారి ఎందాము చూద్దామండి. డిప్యూటీ సీఎం గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నేను పాత కామెడీ యాక్టరు పాకీజా. మీ అందరికీ, మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు. నేను చాలా కష్టంలో ఉన్నాను, తినటానికి కూడా వీలు లేదు. ఒక తమిళనాడులో ఎవరు నన్ను పట్టించుకోలేదు. తమ్ముడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను. వెంటనే నాకు ఆర్థిక డబ్బులు 2 లక్షలు సహాయం చేశారు. నాకు చిన్న తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఏలేల జమ్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎంకు మర్చిపోను. నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను, నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను. తమ్ముడు గారికి చాలా పెద్ద గొప్ప మనసు. నేను తమిళనాడులో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను. నేను తిన్న ఆ భోజనం, నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు, అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వెంటనే నేను నిన్ననే చెప్పాను, ఈవేళ పిలిచి 2 lakhs డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం. మేము ఉన్నామమ్మా అన్నారు. నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి. అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను. చాలా సంతోషం. తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు నాకంటా చిన్న అని పర్లేదు, తమ్ముడు కాలు పట్టుకుంటాను,
ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోనండి. నమస్కారం అండి, ఉంటాను. థ్యాంక్ యూ.